దేవుని చిత్తం గురించి బైబిల్లో ఇంకొక మాట కూడా రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:3, మీరు పరిశుద్ధులుంటాయే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండటయే. దేవుని చిత్తము పరిశుద్ధత, పరిశుద్ధత. జారత్వములకు దూరముగా ఉండండి, పరిశుద్ధత. ఆ సినిమాలకు సీరియల్స్కు దూరంగా ఉండండి, పరిశుద్ధత. ఆ అపవిత్రమైన మాటలకు పాటలకు దూరంగా ఉండండి, పరిశుద్ధత. పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తం మనం జరిగించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని వాక్యంలో బిలాము అనే ఒక అతను ఉన్నాడు, అతను ప్రవక్త. దేవుని బిడ్డలైన ఇశ్రాయేళ్ల మీదకి వచ్చి వారిని శపించమని పాలక్ అనే రాజు కబురు చేశాడు. వెండి బంగారాలు డబ్బులు ఇచ్చి ఇతను ప్రార్థన చేశాడు. ప్రభు వెళ్ళమంటావా? ప్రభు నన్ను వెళ్ళదా? సరే వెళ్ళిపోయాడు. నేను రాని దేవుడు వెళ్ళొద్దండి. అవతల వాడు ఊరుకుంటాడా? మళ్ళా పంపించాడు రెండోసారి. సైతాండు ఒకసారితో ఊరుకోడు, మళ్ళా చదువుతారు, మళ్ళా వాళ్ళు మళ్ళా వస్తాను నేను రమ్మని మళ్ళా రెండోసారి పంపించాడు. ఈ ప్రవక్త ఏం చేయాలి? ఏమయ్యా చెప్పాను కదా, బుద్ధి లేదా? దేవుడు వెళ్ళొద్దన్నాడు, అనొద్దు అనలా. ఉండండి, దేవుడే చెప్తాడు. మళ్ళీ ఇవాళ కూడా అడుగుతాను. ముందు రాత్రి చెప్పాడు కదా వెళ్ళొద్దని, మళ్ళీ ఇప్పుడు వెళ్ళమని చెప్తాడా? ధనాపేక్ష వచ్చేసింది, డబ్బు ఆశ వచ్చేసింది. దేవుడు అడిగాడు, వెళ్ళమంటావా అంటే దేవుడు వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఈడ ఆగడం వద్దన్నా కానీ వెళ్తాను. సరే వెళ్ళి అయితే అక్కడ నేనేం చెప్తానో అదే చెప్పాలి అన్నాడు దేవుడు. ప్రభునందు పిల్ల ఆ బిలాము వెళ్ళాడు, కానీ దేవుని బిడ్డలను క్షమించలేకపోయాడు. 3 స్థలాలకు రాసి తీసుకెళ్ళాడు. ఇతను నోరు తెరిస్తే ఆశీర్వాదం వచ్చింది. దేవుని బిడ్డలు దీవించాడు. చప్పట్లు కొట్టి దేవుని మైపరిచాడు. నీకు విరోధంగా రూపించబడిన 5వ వరదలేదో పనిచేయదో, నీ మీద పనిచేయదో, చేతబడులు, మంత్రాలు, తంత్రాలు, భూత వైద్యాల మీద పనిచేయవో. నీ హృదయంలో యేసు ఉన్నాడు. అన్ని విషయాల్లో మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఉదయకాలంలో ఏ రీతిగా ఉన్నారు దేవుని చిత్తము చేసేవారుగా మనము ఉందాము.